కాలుష్య నగరాలు దీంట్లో హయ్యెస్ట్గా విశాఖపట్నం రాజమండ్రి ఉండడం బాధపడాల్సిన అంశం. ఎందుకంటే ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. చల్లటి ప్రశాంతమైన వాతావరణం కోసం సెలవులకు కూడా విశాఖ వెళ్తారు. అట్లాంటి విశాఖపట్నంలో ఇప్పుడు అతిపెద్ద కాలుష్య కాసారం ఏంటో అర్థం కాలేదు. తాజా గణాంకాల ప్రకారం 2023-24లో రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో కాలుష్య స్థాయి వచ్చాడు విశాఖపట్నం 120 పిఎం స్థాయి. అదే సందర్భంలో రాజమండ్రి దాని తర్వాత స్థానంలో ఉంది 76. దాని తర్వాత స్థానంలో విజయనగరం. ఇవన్నీ చాలా స్వచ్ఛమైన ప్రాంతాల కింద మనం ఫీల్ అవుతాం. అట్లాంటి చోట్ల విజయనగరం 73, శ్రీకాకుళం 70, అమరావతి 71. దాని తర్వాత స్థానంలో శ్రీకాకుళం 68. మరి ఈ ప్రాంతాలు పచ్చటి పల్లెలు ఉండేటటువంటి ప్రాంతాలు, చక్కటి శోభతో ఉండేటటువంటి ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారడం ఏంటో అర్థం కావట్లేదు. యోగి ఆదిత్యనాథ్ అయితే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంటే ఇస్తున్నారు. రాజకీయాలు అనేవి తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదని తేల్చి చెప్పారు. మనస్ఫూర్తిగా చెప్పాలని నేను కేవలం యోగిని మాత్రమేనని స్పష్టం చేశారు. బుల్డోజర్ మోడల్ మా ప్రభుత్వం సాధించిన ఘనత కాదని స్పష్టం చేశారు. అదొక అవసరమైంది, సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలోనే వాడచ్చని మేము చూపించాం అని తేల్చి చెప్పారు. బీజేపీ అగ్రనేతలతో తనకు విభేదాలు ఉన్నాయంటూ వచ్చినటువంటి వార్తల్ని తోసిపుచ్చారు. అట్లయితే నేను అసలు సీఎంగా ఉండగలనా అని ప్రశ్నించారు. అవన్నీ వదంతులేనని తేల్చి చెప్పారు. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంటుంది, ఆర్ఎస్ఎస్ మద్దతు నాకుంది, నన్నేగా దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కళ్ళని ఆర్ఎస్ఎస్ ముందుండి ప్రోత్సహిస్తుంది, సరైన పదంలో లేని వాళ్ళనిలో కూడా స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా అని తేల్చి చెప్పారు. నరేంద్ర మోడీ త్వరలో దిగిపోతారు, భావి ప్రధాన అవకాశాలు యోగికే ఉన్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కాదు, నేను ఒక యోగిని మాత్రమే. ఇతర రాష్ట్రాల్లో కూడా నాకు పాపులారిటీ పెరగడానికి వేరే కారణం ఉందనుకుంటున్నా. యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా భక్తులు యూపీని సందర్శిస్తున్నారు. 2017 తర్వాత యూపీలో స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వాళ్ళు అలా భావించి ఉంటారు. కొంతమంది మాత్రమే రాజకీయాలు చేయాలని, మతానికి సైతం పరిధులు ఉండాలని భావించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటే సమస్యలు వస్తాయి. అందరి మంచి కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకు పరిష్కారానికి మధ్య ఎటువైపు నిల్చోవాలనేదే మతం మనకు బోధిస్తుంది అని చెప్పుకొచ్చారు. మీరు రాజకీయ నేత అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే మతానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారని ప్రశ్నిస్తే, పౌరునిగా పనిచేసేందుకు ఇష్టపడతా, పౌరునిగా రాజ్యాంగబద్ధ కర్తవ్యం నాకు ముఖ్యం, నా వరకు దేశమే అత్యున్నతం, దేశం బాగుంటే నా మతం కూడా బాగుంటుంది, మతం సురక్షితంగా ఉంటే సంక్షేమ మార్గం దానంతట అదే తెచ్చుకుంటుందంటూ చెప్పుకొచ్చారు.